ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాల క్రమంలో కృత్తికా నక్షత్రం మూడవది. ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు. నక్షత్ర మండలంలో కృత్తికా నక్షత్రం ఒక కత్తి లేదా మంగళి కత్తి ఆకారంలో కనిపిస్తుంది. అందుకే దీనికి క్షుర అనే పేరు కూడా ఉంది. ఈ నక్షత్రం యొక్క మొదటి పాదం మేషరాశిలో, మిగిలిన 3 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. ఈ నక్షత్రానికి అధిదేవత అగ్నిదేవుడు. కృత్తికా నక్షత్రంలో జన్మించిన అమ్మాయిల వ్యక్తిత్వం, వారి వివాహ జీవితం, వరుడు మరియు జీవితంలో స్థిరపడే సమయం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కృత్తికా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు సహజంగానే రాజసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. సూర్యుడు ఈ నక్షత్రానికి అధిపతి కావడం వల్ల వీరి ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది. వీరు మధ్యస్థ ఎత్తు కలిగి ఉండి తీక్షణమైన కళ్ళతో ఆకట్టుకుంటారు. వీరి మాట తీరు చాలా స్పష్టంగా, ముక్కుసూటిగా ఉంటుంది. వీరు తమ మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పేస్తారు తప్ప దాపరికం తెలియదు. వీరి వ్యక్తిత్వంలో ముఖ్యమైన అంశం శుద్ధి. అగ్ని ఎలాగైతే అశుద్ధాన్ని కాల్చివేసి స్వచ్ఛతను ఇస్తుందో, వీరు కూడా తమ చుట్టూ ఉన్న పరిసరాలను, వ్యక్తులను క్రమశిక్షణలో ఉంచడానికి ప్రయత్నిస్తారు. వీరు చాలా మేధావులు మరియు అపారమైన జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. అయితే వీరికి కోపం కొంచెం త్వరగా వస్తుంది, కానీ ఆ కోపం క్షణికం మాత్రమే. నిజాన్ని నిర్భయంగా చెప్పడం వల్ల వీరు కొన్నిసార్లు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. కానీ వీరి హృదయం చాలా సున్నితమైనది మరియు జాలి కలిగినది. ఈ నక్షత్ర జాతకురాళ్ళు చాలా స్వతంత్ర భావాలు కలిగిన వారు. వీరు ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు. చిన్నతనం నుండే వీరు నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. కుటుంబ బాధ్యతలను మోయడంలో వీరు ముందుంటారు. వీరు తమ ఆత్మగౌరవాన్ని చాలా ప్రేమిస్తారు. ఎవరైనా తమను తక్కువ చేసి మాట్లాడితే అస్సలు సహించలేరు. వీరిలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే వీరు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అయితే వారు చేసిన సహాయానికి కృతజ్ఞత కోరుకోరు. వీరు చాలా ఓర్పు కలిగిన వారు, కానీ సహనం నశిస్తే మాత్రం అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతారు. వీరు గొడవలకు దూరంగా ఉండాలని అనుకుంటారు, కానీ ఎవరైనా రెచ్చగొడితే మాత్రం తగ్గే ప్రసక్తే ఉండదు. వీరు ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను గౌరవిస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల వీరికి లోతైన ఆసక్తి ఉంటుంది. కృత్తికా నక్షత్రం వారు మేధావులు కావడం వల్ల విద్యలో రాణిస్తారు. ముఖ్యంగా గణితం, విజ్ఞాన శాస్త్రం, చట్టం వంటి రంగాల్లో వీరు ప్రతిభ కనబరుస్తారు. సూర్యుడు మరియు కుజుడి ప్రభావం వల్ల వీరు వైద్య వృత్తిలో, రక్షణ రంగంలో, ఇంజనీరింగ్ రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వృషభ రాశి ప్రభావం ఉన్న పాదాల్లో పుట్టినవారు బ్యాంకింగ్, ఫైనాన్స్, హోటల్ మేనేజ్మెంట్ లేదా ఫ్యాషన్ డిజైనింగ్ వంటి రంగాల్లో స్థిరపడతారు. వీరు ఉద్యోగం చేయడం కంటే సొంతంగా వ్యాపారం నిర్వహించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. వీరు ఏ పని చేసినా అందులో ఒక పద్ధతి, క్రమశిక్షణ ఉండేలా చూసుకుంటారు. వీరి పనితీరు అధికారులను మెప్పిస్తుంది. ఆర్థికంగా వీరు స్వయం సమృద్ధిని సాధిస్తారు. వివాహ విషయం వస్తే కృత్తికా నక్షత్ర అమ్మాయిలు చాలా బాధ్యతాయుతమైన భార్యలుగా పేరు తెచ్చుకుంటారు. సాధారణంగా వీరికి వివాహం 23 ఏళ్ల నుండి 27 ఏళ్ల మధ్య జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ జాతకంలో కుజదోషం లేదా ఇతర గ్రహ స్థితిగతులు ఉంటే వివాహం కొంత ఆలస్యం అవ్వచ్చు. వీరు తమ భర్తను, అత్తమామలను చాలా గౌరవిస్తారు. అయితే వీరు తమ ఇంటిపై పూర్తి ఆధిపత్యాన్ని కోరుకుంటారు. అంటే ఇంట్లో ఏ నిర్ణయమైనా వీరి ప్రమేయం లేకుండా జరగకూడదని భావిస్తారు. ఈ విషయంలో భర్తతో చిన్నపాటి విభేదాలు రావచ్చు, కానీ వీరి పద్ధతి వల్ల ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా, పద్ధతిగా ఉంటుంది. వీరికి సంతాన యోగం బాగుంటుంది. పిల్లలను క్రమశిక్షణతో పెంచుతారు. సమాజంలో వారిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. కృత్తికా నక్షత్ర అమ్మాయిలకు వచ్చే వరుడు సాధారణంగా విద్యావంతుడు మరియు సమాజంలో మంచి గౌరవం ఉన్న వ్యక్తి అయి ఉంటాడు. భర్త ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగిగా కానీ, ప్రొఫెసర్గా కానీ లేదా ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ స్థాయిలో కానీ ఉంటాడు. ఆర్థికంగా ఎటువంటి లోటు లేని సంబంధం లభిస్తుంది. భర్త కొంచెం శాంత స్వభావి అయి ఉండవచ్చు. భార్య కోపాన్ని అర్థం చేసుకుని సర్దుకుపోయే గుణం ఉన్న వరుడు వీరికి దక్కుతాడు. భర్త చూడటానికి హుందాతనంతో ఆకర్షణీయంగా ఉంటాడు. వీరికి వచ్చే భర్త వీరిని ఒక స్నేహితురాలిలా కాకుండా ఒక బాధ్యతాయుతమైన ఇల్లాలుగా గౌరవిస్తారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితంలో ఆర్థికంగా బాగా ఎదుగుతారు. జీవిత స్థిరత్వం విషయంలో కృత్తికా నక్షత్ర జాతకురాళ్లకు కొంత సమయం పడుతుంది.
20 నుండి 25 ఏళ్ల వయసులో వీరు విద్య మరియు వృత్తి కోసం తీవ్రంగా శ్రమిస్తారు. జీవితంలో ఒక దిశ కోసం వెతుకులాట ఉంటుంది. 27 నుండి 30 ఏళ్ల వయసు వీరికి మలుపు. ఈ సమయంలోనే వీరు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఒక స్థిరమైన స్థాయికి చేరుకుంటారు. వివాహం కూడా ఈ కాలంలోనే స్థిరత్వాన్ని ఇస్తుంది. 32 ఏళ్ల తర్వాత వీరి జీవితం రాజమార్గంలో సాగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు, ఆర్థిక వనరులు పెరుగుతాయి. 45 ఏళ్ల వరకు వీరి ఎదుగుదల నిరంతరంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే 27 నుండి 30 ఏళ్ల వయసులో వీరు జీవితంలో పూర్తి స్థాయిలో స్థిరపడతారు. కృత్తికా నక్షత్రం వారు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యుడు అధిపతి కావడం వల్ల శరీరంలో ఉష్ణం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మ సమస్యలు, కడుపులో మంట లేదా వేడి వల్ల వచ్చే జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. వీరు ఆహారంలో చలవ చేసే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కళ్ళు మరియు దంతాల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వీరికి చాలా అవసరం. ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం శ్రేయస్కరం. ఆదివారం నాడు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మనశ్శాంతి, విజయం లభిస్తాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల కుజదోషాలు తొలగి వివాహ జీవితం సుఖంగా ఉంటుంది. ఆదివారం నాడు గోధుమలు లేదా బెల్లం దానం చేయడం మంచిది. కృత్తికా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు అగ్ని లాంటి పవిత్రతను, సూర్యుడి లాంటి తేజస్సును కలిగి ఉంటారు. వీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. కొంత కోపాన్ని తగ్గించుకుని సహనంతో ఉంటే వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. కుటుంబానికి వెలుగునిచ్చే దీపంలా వీరు నిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.